హలో ఫ్రెండ్స్, చిలకముక్క పువ్వులు గోరింక ఫ్లవర్స్ అంటారు వీటిని. చాలా బాగుంటాయి, రోజెస్లా ఉంటాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. బేబీ పింక్, టెరెస్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి. వీటికి సీడ్స్ వస్తాయి, అవి వేస్తే వచ్చేస్తాయి. చిన్న చిన్న కాయల్లా వస్తాయి ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేస్తే. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ గ్రో బ్యాగ్లో వచ్చినాయి. ఈ ఫ్లవర్ బాగా విప్పింది, ఈ ఫ్లవర్కి వస్తున్నాను. పెద్ద ఫ్లవర్ వచ్చింది, చాలా చిన్న కొమ్మ. ఇది చాలా చిన్న కొమ్మ పెట్టాను, చిన్న మొక్కకే బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. చాలా చిన్న డబ్బాలో ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. టమోటో ప్లాంట్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ చాలా బాగా వస్తున్నాయి. చిన్న చిన్న టబ్బులు ఇవి, 50 రూపీస్ టబ్బులు. పల్లీ ప్లాంట్ డ్రై అయితే తీసాను, ఒకటి వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆకుకూర రెడీ అవుతుంది, నెక్స్ట్కి వస్తాను. తోటకూర సీడ్స్ కొన్ని రెడీ అయినాయి, తీస్తున్నాను. ఈ సీడ్స్ కూడా బ్లాక్గా లేవు, వైట్గా ఉన్నాయి. ఈసారి ఏదన్నా టబ్బు ఖాళీగా చూసి సపరేట్గా వేస్తాను. అలా వేస్తేనే, మట్టి కొత్తగా మార్చినప్పుడు వేస్తేనే బాగా వస్తాయి. మట్టి గట్టిగా ఉన్న కుండీల్లో కెలికి వేసినా అంత బాగా రావు. ఏదైనా సపరేట్గా చూసి వేస్తాను, బాగా వస్తుంది. డ్రై అవ్వలేదు ఇంకా, అది ఎండలేదు. టమోటో ప్లాంట్ బాగా హైట్ వెళ్ళింది, పడిపోతుంటే ఇలా పెట్టాను వీటికి మిడిల్లో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోసాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. టెర్రస్ పైన ఒక కుండీలో 30 రూపీస్ కుండీ, అది చాలా వేసుకున్నాను, అందులో బాగా వచ్చినాయి. చిన్న చిన్న పాట్లు ఉన్నా చాలు, చిన్న చిన్న బౌల్స్ ఉన్నా చాలు. ఆకుకూరలు ఫ్లవర్స్ వచ్చేస్తే పెట్టుకోవచ్చు ఈజీగా. కొత్తిమీర, పుదీనా, ఎండ ఎక్కువ లేకపోయినా వచ్చేస్తాయి. సన్లైట్ మార్నింగో ఈవినింగో కొంచెం వచ్చినా చాలు. కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది. చుక్కమల్లి ఈజీగా పెంచేసుకోవచ్చు కొమ్మలతో. ఎనీ డే, ఏ రోజుల్లో పడ్డా ఈరంతా వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. కొమ్మలు పెట్టినప్పుడు నీడలో పెట్టుకుని డైలీ వాటర్ పోస్తే త్వరగా రూట్స్ వచ్చేస్తాయి.